నిన్న ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిన్నెల్లి ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఫైర్ అయ్యారు. మాచర్ల గురించి మహేష్ రెడ్డికి ఏం తెలుసునని, చరిత్ర తెలుసుకొని మహేష్ రెడ్డి మాట్లాడితే మంచిదని హితో పలికారు. నాపై చేసిన వ్యాఖ్యలను నువ్వు నిరూపిస్తే రాజకీయంగా తప్పుకుంటానని తెలియజేశారు. నర్సరావుపేటలో కాసు సెంట్రల్ మాల్ కట్టడానికి మీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని, గురజాలలో అడ్డదిడ్డంగా దోచుకున్న డబ్బుతో నర్సరావుపేటలో కన్వెన్షన్ మాల్ కట్టావని అన్నారు. ఒకప్పుడు మీది పుల్లు కాసు, తర్వాత అరకాసు, ఇప్పుడు నువ్వు పావు కాసువి మహేష్ రెడ్డి, గుర్తుంచుకో అని హెచ్చరించారు. మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్ చేసిన ఆకృత్యాలు అంతా ఇంతా కాదు. మా పార్టీలో ఉన్న ఒక డిఫెక్టర్ ద్వారా వెల్దుర్తి జంట హత్యలకు పిన్నెల్లి పులికొల్పాడు. పల్నాడు ప్రశాంతంగా ఉండాలి అనే మేము ఈరోజు శాంతంగా ఉన్నామని, ఇప్పుడు మాకు అధికారం లేదా, కత్తులు గొడ్డలు మా దగ్గర లేవా అని అన్నారు. మహేష్ రెడ్డి ఇంకోసారి అవాక్కులు చవాక్కులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. నిన్న మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు ఓ బ్రహ్మాండమైన స్క్రిప్ట్ చదివాడు. పిన్నెల్లి స్క్రిప్ట్ బాగానే చదివాడు, అభినందనలు. నువ్వు స్క్రిప్ట్ బాగా చదవగలవు. దాంట్లో కొన్ని అవాకులు చవాకులు అవాస్తవాల గురించి మాట్లాడాడు. అసలు ఫస్ట్ నీతో మొదలు పెడతా. నీ చరిత్ర ఏంటి? సరే, మా తాత కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి, మా అయ్య వెంగళరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అంటావు. సరే, వాళ్ళు కాసు అయితే మీ నాయన అరకాసు అయ్యాడు, నువ్వు ఇప్పుడు పావు కాసు అయ్యావు. అసలు మాచర్ల గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? మాచర్లలో ఎన్నికల రోజు, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఎన్ని అక్రమాలు జరిగాయో నీ కళ్ళకి ఎవడన్నా గంతలు కట్టాడా? నీ చెవిలో ఎవడన్నా సీసం పోసాడా? స్క్రిప్ట్ చదివి రాసి ఇవ్వగానే చదవటం కాదు, దాంట్లో ఏముందో కూడా చూసుకోవాలా. నేను పారిపోయానా? ఎప్పుడు పారిపోయాను? నువ్వు పారిపోయావు. నరసరావుపేట నుంచి నువ్వు పారిపోయావు, మీ అయ్య పారిపోయి గురజాలు వచ్చాడు. చరిత్ర తెలుసుకో మహేష్ రెడ్డి. ఈ తిరకాసు మాటలతోటే మాట్లాడితే మాచర్ల ప్రజలు నీకు కొరకాసు పెడతారు. ఒక విగ్రహాల దొంగ, ఒక అవినీతి పరుడు, ఒక దోపిడీదారుడు మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు. దౌర్భాగ్యం. అవునులే, అంతకన్నా ఏం జరుగుద్ది? శవరాజకీయాల్లో పుట్టిన పార్టీ మీది, దోపిడీ డబ్బుతో పుట్టిన పార్టీ మీది. ఇంతకన్నా గొప్ప వ్యక్తులు మీ జిల్లా అధ్యక్షులు ఎడ దొరుకుతారు? 100 సార్లు విగ్రహాల దొంగ అని మీ పార్టీ అధ్యక్షుడిని అడిగితే, అంటే ఏ రోజన్నా జీవితంలో నాకు ఆ విగ్రహాల దొంగతనంతో సంబంధం లేదని ఎప్పుడన్నా ఇచ్చాడా కనుక్కో. అసలు నువ్వేంటి? 1972 కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కాలేజ్, ప్రభుత్వ భూమి, గజం రూపాయిన్నర 2 రూపాయలకు ఇచ్చారు. ఎందుకోసం ఇచ్చారు? నువ్వు కన్వెన్షన్ సెంటర్లు కట్టుకోవటానికి ఇవ్వాల. బలహీన వర్గాల ప్రజలు, ఆర్థిక స్వావలంబన లేని ప్రజలు, వాళ్ళ బిడ్డలు చదువుకోవడం కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద పిల్లలు చదువుకుంటారని చెప్పేసి ప్రభుత్వం భూమి ఇచ్చింది. ఆ రోజు పెద్ద ఆయన గాదా చిన్న వెంకయ్య గారు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి దాన్ని ప్రోత్సహించారని చెప్పి నాకున్న పరిజ్ఞానం. అలాంటిది కాసు రాఘవమ్మ పేరును తొలగిస్తూ ఒక జీవో తీసుకొచ్చావు. బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసావు. మళ్ళీ మా తాతలు నేతులు దాగారని చెప్పి పెట్టుకుంటావు. ఆ నేతులు దాగిన తాతను తీసుకొచ్చాము, రోడ్డు మీద పడేసావు. ఈరోజు ఆ కన్వెన్షన్ సెంటరు ఒకటి. అసలు ఏ కాలేజీలోనైనా సినిమా హాళ్ళు కడతారా? ఫంక్షన్ హాళ్ళు కట్టి అద్దెకిచ్చుకుంటున్నావు. క్రికెట్ స్టేడియం అని చెప్పేసి దాని నుంచి దండుకుంటున్నావు. అసలు నీ కాసు సెంట్రల్ కట్టడానికి నాకు తెలిసినంతవరకు మీ నాయన కూడా అవినీతి పరుడు కాదు. మీ తాతలు సంపాదించి పెట్టిన కోటలు ఏం లేవు. మరి ఈ కాసు సెంట్రల్ కట్టడానికి నీకు కాసు ల్యాండ్ నుంచి వచ్చాయి పావు కాసు. గురజాలలో ఇష్టారాజ్యంగా నువ్వు చేసిన దోపిడీ, ఆ దోపిడీ డబ్బులు తీసుకొని వచ్చి అడ్డగోలుగా, కనీసం ప్లానింగ్ కూడా సరిగ్గా అమలు చేయకుండా నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా నువ్వు కాసు సెంట్రల్ కట్టావు. 23.5 ఎకరాలు భూమిని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కబ్జా చేసిన కబ్జా కోరువు నువ్వు. సిబిఐ ఎంక్వైరీ కావాలా? సిబిఐ ఎంక్వైరీ కావాలా? నీకు ఈడీ ఎంక్వైరీ కావాలో? నీ ప్రాపర్టీస్ మీద వేద్దాం. నీ ధైర్యం ఉంటే అదే ఎంక్వైరీకి నిలబడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అక్రమ కేసులు బనాయించారంట. అతని నేర చరిత్ర ఎప్పుడు తెలుసు నీకు? 2 ముస్లిం డబుల్ మర్డర్ కేసులో చిన్నతనంలోనే అతను ముద్దాయి. ఎన్ని కేసుల్లో ముద్దాయో నీకు తెలుసా?
నన్ను అంటున్నావు ఆత్మకూరు సంఘటనలు నేను దగ్గరుండి చంపించానని. ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా కాసు, పావు కాసు, నీ ధైర్యం ఉంటే రుజువు చేయి. రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమిస్తా, లేకపోతే నువ్వు విరమిస్తావా? నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, అందులో నన్ను పెట్టారు. కేసు గ్రావిటీని బట్టి నన్ను డిలీట్ చేయడానికి చేస్తే ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు దాన్ని కంటిన్యూ చేశారు. గుండ్లపాడు గురించి నీకేం తెలుసు? అసలు గుండ్లపాడు ఎక్కడుందో నీకు తెలుసా? నీకు లైమ్ స్టోన్ మైన్ ల్యాడ్ ఉన్నాయి, క్వాడ్జి మైన్ ల్యాడ్ ఉన్నాయో తెలుసు, కానీ పల్నాడులో నువ్వు ధైర్యం ఉంటే రా మాచర్ల. ఆయన ఏదో అభివృద్ధి ఎరగదీశాడని చెప్తున్నావు కదా, దా ఆయన చేసిన అభివృద్ధి ఏందో చూపిద్దురా. ఒక నేషనల్ హైవే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు తీసుకొని వచ్చారు, ఆ మాట వాస్తవం, దానికి ఎవరైనా అంగీకరించాల్సిందే. ఒక పల్లెలో సిమెంట్ రోడ్డుకి గతి లేదు, ఈయన నేషనల్ హైవే తీసుకొచ్చాడంట. వరిగపూడి సెలం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నావు. 50 ఏళ్ళు పల్నాడు ప్రజల్లో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పండి. అంటే అభివృద్ధి అంటే మాచర్ల ఎమ్మెల్యే ఒక 2000 కోట్లు సంపాదించగానే అభివృద్ధి కాదు, నువ్వు ఒక 1000 కోట్లు సంపాదించగానే అభివృద్ధి చదవదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే విగ్రహాల దొంగ. అసలు ఆ విగ్రహాల దొంగకి నీకున్న పెద్ద లింక్ ఏంటి? అతనేదో ఇప్పుడు నరసరావుపేట టికెట్ ఆయన కాళ్ళ మీద పడితే ఆయనకి ఇప్పిస్తాడని పాపం ఎగేసుకుంటూ మాట్లాడుతాను. ఆ పడేదేదో ఆ జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడు, నీకు నరసరావుపేట టికెట్ దక్కితే దక్కొచ్చేమో. నీ కుటుంబానికి చరిత్ర మా తాతలు నేతులు దాగారని నువ్వు చెప్పుకుంటున్నావు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి మీ తాతల్ని ఎదిరించిన మనగాడు మా నాన్న జూలకంటి నాగిరెడ్డి. ఆ రోజు రెండో పార్టీ లేదు, ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మీ నాన్న గురజాలు వస్తే మీ నాన్ని గురజాల్లో ఓడించింది మా నాన్న అని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా. మా చరిత్ర ఏంటో, మా నిబద్ధత ఏంటో, మా నిజాయితీ ఏంటో పల్నాడు ప్రజలందరికీ తెలుసు. మేము ఎన్ని ఆస్తులు పోగొట్టుకున్నామో తెలుసు. ఇన్నేళ్ల రాజకీయాలు, 62 ఏళ్ల రాజకీయాల్లో ఉన్నాం మేము, మా కుటుంబం. నీలాగా కన్వెన్షన్ సెంటర్లు ఏం కట్టట్లేదు కదా, షాపింగ్ మాల్లు కట్టట్లేదు కదా. దోచుకున్న సొమ్ముతోటి నీ బ్రతుకేంటో కన్వెన్షన్ సెంటర్ తోటే నరసరావుపేట ప్రజలకు తెలిసింది, పల్నాడు ప్రజలకి తెలుసు. ఈ డబ్బంతా గురజాల నుంచి దోచుకొచ్చింది అని చెప్పేసి. ఇక అభివృద్ధి చూపిస్తావా? రా మాచర్ల రా, నీకు ధైర్యం ఉంటే మాచర్లు వచ్చి మీ పిన్నెల్లి చేసిన అభివృద్ధి ఏంటో, అరాచకం ఏంటో, దౌర్జన్యం ఏంటో, దుర్మార్గం ఏంటో, దోపిడీ ఏంటో నేను చూపిస్తా. పిన్నెల్లి చేసిన అభివృద్ధి ఏంటో నువ్వు చూపిద్దురా. ఉన్నం నరేంద్ర కేసులో ఎరపతినేని శ్రీనివాసరావుని ఇరికిచ్చింది ఎవరు? మీరు కాదా? ఈరోజు కొత్త సాంప్రదాయానికి తెరలేపింది మీరు. తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కడన్నా డిఫర్ అయితే వాడిని ముందు పెట్టి మీరు వెనకుండి హత్యలు చేయించి పల్నాడుని రక్తసిక్తం చేద్దామని ఆలోచన చేస్తుంది మీరు. ఈ బృహన్నల కూతలో మానుకోమని చెప్పి చెప్తున్నా మహేష్ రెడ్డి. పిన్నెల్లి బ్రదర్స్ పాపం ఏ పాపం తెలియని అమాయకులు. అసలు వాడంత అబద్ధాలు కోరేవాడని ఉన్నాడా? ఎలక్షన్ కమిషను ఈవీఎం పగలగొట్టాడని కేసులో పెడితే నా మీద తప్పుడు కేసు పెట్టానంటాడు. కేసు పెట్టింది ఎలక్షన్ కమిషన్, మేము తప్పుడు కేసులు పెట్టానని మాట్లాడతాడు. దానికి మీ బోడి వత్తాసులు. 50 సంవత్సరాలు అభివృద్ధి అని మాటలు అడ్డం పెట్టుకుని పల్నాడుని ద్రోహం చేసిన వ్యక్తి కాసు కుటుంబం. ఏ రోజైనా చర్చకు సిద్ధంగా ఉన్నానో నీకోసం ఎదురు చూస్తుంటాను మాచర్లలో. నువ్వు వస్తావో, నీ పిన్నెళ్ళు వస్తాడో, వాడు బాబు వస్తాడో రండి.